వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. కులగణన అదే సెన్సస్ నిజాల్ని బయట పెడుతుందా, కొత్త గందరగోళానికి తెరతీస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కులాల వ్యవహారం రావణ కాష్టంలా రగులుతోంది. ఎవరు ఎంతమంది, ఏ కులం జనాభా ఎంత, ఎవరు ఏ కేటగిరీలో ఉండాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్ రావాలి, వీటన్నింటి మధ్య ఇప్పుడు మరో అత్యంత సున్నితమైన ప్రశ్న, వెరీ సెన్సిటివ్, ముందుకొచ్చింది. ఏంటది? దళిత క్రైస్తవులు ఎంతమంది, వాళ్ళను ఎలా లెక్కించాలి? ఇది రెండు తెలుగు రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు, దేశం మొత్తం ఎదుర్కోబోతున్న అతి పెద్ద సవాల్ ఇదే. 2027 జనగణనలో అన్ని కులాల లెక్కలు తీయటానికి కేంద్రం సిద్ధమవుతోంది. జూలై 6 నుంచి 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ప్రీ టెస్ట్ లో ఒక పద్ధతిని పరీక్షిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఇప్పటికే ఉన్న కోడ్స్ ఉంటాయి. మిగిలిన వాళ్లకు మాత్రం మీ కులం ఏమిటి అని అడిగి వాళ్ళు ఏం చెప్తే అది ఓపెన్ కాలంలో నమోదు చేసే పద్ధతిని పరీక్షిస్తున్నారు. అయితే ఇదే తుది పద్ధతి కాదని, ట్రయల్ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. ఇక్కడే అసలు ప్రమాదం పొంచుంది. ఎందుకంటే దేశం ఇదే తరహా ప్రయోగాన్ని ఒకసారి అంతకు ముందు చేసింది. 2011 సామాజిక ఆర్థిక కుల గణనలో ప్రజలు చెప్పిన కులం, ఉపకులం, ఇంటి పేరు, గోత్రం, వంశం, ప్రాంతం పేరు అన్నీ నమోదయ్యాయి. చివరకు 46 లక్షలకు మించిన రకరకాల కులాల పేర్లు డేటాలోకి వచ్చేసాయి. స్పెల్లింగ్ మారితే కొత్త పేరు, ప్రాంతం మారితే కొత్త పేరు, ఒకే కులానికి మరో పేరు చెప్తే ఇంకో ఎంట్రీ. చివరకు డేటా ఉంది కానీ దాన్ని ఎలా వర్గీకరించాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. దీని ముగింపు కూడా ఆసక్తికరం. 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం 2011 కుల గణనకు సంబంధించిన డేటాని ఇవ్వాలంటూ సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఏం చెప్పింది? ఈ డేటా ఖచ్చితమైనది కాదు, ఇందులో అనేక సాంకేతిక లోపాలున్నాయి, ఏ ప్రయోజనానికి నమ్మదగిన విధంగా వాడలేమంటూ అఫిడవిట్లో పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా కేంద్రమే డేటా పనికిరాదని చెబుతున్నప్పుడు దాన్ని ఉపయోగించమని ఎలా ఆదేశిస్తామంటూ ప్రశ్నించింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేశమంతా తిరిగి కులాల లెక్కలు తీసిన ప్రభుత్వం చివరకు అదే డేటా విషయంలో కోర్టు ముందు చేతులెత్తేసింది. డబ్బు ఖర్చయిపోయింది, సమయం ఖర్చయింది, లక్షలాది మంది సిబ్బంది పనిచేశారు, కోట్లాది మంది ప్రజల వివరాలని తీసుకున్నారు. చివరికి డేటా ఉంది కానీ ఆ గణాంక వివరాలని నమ్మలేం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అదే తప్పు చేయబోతున్నావా అన్నదే ప్రశ్న. కులగణన పద్ధతిని వద్దని చెప్పడం లేదు. నిజానికి కులగణన అవసరం. ఎవరు ఎంతమంది ఉన్నారు, విద్యలో ఎవరు వెనకబడ్డారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి చేరాయి, రిజర్వేషన్ల ప్రయోజనం ఒకే వర్గంలోని కొన్ని కులాలకే పరిమితమైందా, అంతర్గత వర్గీకరణ అవసరమా, సంక్షేమ పథకాలు నిజంగా అత్యంత వెనకబడిన వర్గాలకే చేరుతున్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే విశ్వసనీయమైన డేటా కావాలి. కానీ తప్పుడు లెక్కలతో సామాజిక న్యాయం మాత్రం సాధ్యం కాదు. ఇక్కడే దళిత క్రైస్తవుల ప్రశ్న వస్తోంది. ప్రస్తుత చట్టపరమైన పరిస్థితి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్, షెడ్యూల్ కాస్ట్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని వ్యక్తి షెడ్యూల్ కాస్ట్ సభ్యుడిగా పరిగణించబడడు. 2026 మార్చి 24న సుప్రీంకోర్టు కూడా ప్రస్తుత చట్టపరమైన స్థితిని మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు బయట ఉన్న మతాన్ని స్వీకరించిన వ్యక్తి ఎస్సీ హోదాను కొనసాగించలేడంటూ తీర్పులో పేర్కొంది. చట్టం సంగతి ఒకటి, కానీ సామాజిక వాస్తవం గురించి మరో ప్రశ్న ఉండనే ఉంది. మతం మారితే కులం మాయమైపోతుందా? ఒక వ్యక్తి మత విశ్వాసం మార్చుకోవచ్చు, కానీ అతను పుట్టిన కుటుంబ చరిత్ర మారిపోతుందా? గ్రామంలో అతని కుటుంబానికి ఉన్న సామాజిక గుర్తింపు వెంటనే మారిపోతుందా? తరతరాల వివక్ష ఒక మత మార్పిడితో పూర్తిగా అంతమవుతుందా? ఇదే దళిత క్రైస్తవ సంఘాలు అడుగుతున్న ప్రశ్న. దీనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మరో ప్రశ్న అడుగుతున్నారు. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ కొనసాగిస్తే ఇప్పటికే పరిమిత అవకాశాల కోసం పోటీ పడుతున్న ఎస్సీ వర్గాల వాటా తగ్గదా అని ప్రశ్నిస్తున్నారు. రెండు వాదనలు ఉన్నాయి. అందుకే భావోద్వేగం కాదు, ఖచ్చితమైన డేటా కావాలి, ఖచ్చితమైన గణాంక వివరాలు కావాలి. ఇప్పుడు తెలంగాణ లెక్కలు చూడండి, గందరగోళం ఎంత పెద్దదో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన SEEPC కుల సర్వే అధికారిక డేటాలో
షెడ్యూల్ కాస్ట్ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు, వారి సంతానం బీసీసీ కేటగిరీలో మొత్తం 70,413 మంది ఉన్నట్లు నమోదు చేసింది. మరి అదే నివేదికలో బీసీసీ కానీ ఇతర క్రైస్తవుల్ని ఓసీ కేటగిరీలో 34,043 మందిగా చూపించింది. కానీ 2011 జనగణన ప్రకారం తెలంగాణలో మొత్తం క్రైస్తవుల సంఖ్య సుమారు 4,45,000. ఇంకోవైపు కొన్ని క్రైస్తవ సంఘాలు తమ అంచనాల్లో తెలంగాణ క్రైస్తవుల సంఖ్య 25 లక్షలకు మించే ఉండొచ్చని చెప్పాయి. ఇది అధికారిక లెక్క కాదు, ఆయా సంఘాల అంచనా మాత్రమే. ఇప్పుడు సంఖ్యలు ఒకసారి వినండి. 70,413 మంది ఒక లెక్క, 4,45,000 మంది మరో లెక్క, 25 లక్షలకు మించి మరో అంచనా. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, ఈ మూడు సంఖ్యల్ని నేరుగా పోల్చటం శాస్త్రీయం కాదు, ఇది సైంటిఫిక్ కానే కాదు. మొదటి లెక్క బీసీసీ అనే ప్రత్యేక సామాజిక కేటగిరీకి సంబంధించింది. రెండోది మొత్తం క్రైస్తవ మత జనాభా. ఇక మూడోది కొన్ని క్రైస్తవ సంఘాల అంచనా, ఎస్టిమేషన్. కానీ ప్రజా చర్చలో మాత్రం ఇవన్నీ కలగలిసిపోతున్నాయి. అక్కడే అసలు గందరగోళం మొదలైంది. ఎందుకింత తేడా? దళిత కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వ్యక్తి తనను మతం కాలంలో ఎలా నమోదు చేసుకున్నాడు? కులం దగ్గర ఏం చెప్పాడు? బీసీసీగా నమోదు అయ్యాడా? తన పాత కులం పేరు చెప్పాడా? లేక మతాన్ని ఒక విధంగా కులాన్ని ఇంకో విధంగా నమోదు చేశాడా? ఇవన్నీ స్పష్టంగా తెలియకుండా ఒక సంఖ్య తీసుకుని రాజకీయ యుద్ధం మొదలు పెడితే నిజం మాత్రం బయటకు రానే రాదు. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ వివాదం ఇప్పుడు మరింత సున్నితంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు 2026 మార్చిలో ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన ఎస్సీ సర్టిఫికెట్ను రాష్ట్ర అధికారులు రద్దు చేసినట్లు మే 26లో వార్తలు వచ్చాయి. అంటే ఇది ఇప్పుడు కేవలం సిద్ధాంత చర్చ మాత్రమే కాదు, సర్టిఫికెట్లు, రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు నేరుగా వ్యక్తుల జీవితాల్ని తాగుతున్నటువంటి సున్నితమైనటువంటి సమస్య ఇది. అందుకే 2027 కుల గణనలో 3 విషయాల్ని కలిపేయకూడదు. మతం ఒకటి, సామాజిక మూలం ఒకటి, చట్టపరమైన రిజర్వేషన్ కేటగిరీ ఇంకొకటి. ఈ మూడింటిని విడివిడిగా నమోదు చేయాలి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఏ మతాన్ని అనుసరిస్తున్నాడు, అతని కుటుంబం సామాజిక మూలమేంటి, ప్రభుత్వ రికార్డుల్లో అతని చట్టపరమైన కేటగిరీ ఏంటి, ఇవన్నీ వేరువేరుగా నమోదు చేయగలిగినప్పుడే నిజమైన పిక్చర్ బయటకు వస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న కులాల పేర్లు, ఉపకులాలు, స్థానిక పేర్లు, పర్యాయ పదాలతో సహా ఒక శాస్త్రీయ మాస్టర్ లిస్ట్ తయారు చేసుకోగలగాలి. ప్రజలు చెప్పిన పేరును ఆ లిస్ట్తో మ్యాచ్ చేయగలగాలి. లిస్ట్లో లేని పేర్లను ప్రత్యేకంగా పరిశీలించాలి. బీహార్లో మొన్న జరిగిన సర్వేలో వాడిన లిస్ట్ ఆధారిత పద్ధతి, 2011లో వాడిన పూర్తిగా ఓపెన్ ఎంట్రీ అనే పద్ధతి మధ్య చాలా తేడానే ఇప్పుడు జాతీయ చర్చలో ఒక్కనొక కీలకమైనటువంటి అంశంగా ఉంది. కులగణన రాజకీయ పార్టీలకు కొత్త నినాదాలు ఇవ్వడానికి కాదు, ఎన్నికల ముందు మా వాళ్ళు ఇంతమంది, మీ వాళ్ళు అంతమంది అంటూ లెక్కలు చూపించడానికి అంతకంటే కాదు. దేశంలో అసమానత ఎక్కడుంది? అవకాశాలు ఎవరికి చేరటం లేదు, ఎవరికి ప్రభుత్వ వ్యవస్థలో కనిపించడం లేదు, ఎవరు నిజంగా వెనకబడున్నారు, ఇది తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడాలి. ఒకసారి తప్పు చేసి చివరకు కోర్టు ముందు ఈ డేటాను నమ్మలేమంటూ చేతులెత్తేసి చెప్పిన ప్రభుత్వ అనుభవాలు మన ముందున్నాయి. ఇప్పుడు సరిగ్గా అదే తప్పు మరోసారి చేస్తే దాన్ని పొరపాటు అనరు, తెలిసి చేసిన తప్పు అవుతుంది. కులాన్ని లెక్కించండి, కానీ ఖచ్చితంగా లెక్కించండి. మతాన్ని దాచకుండా లెక్కించండి. సామాజిక మూలాన్ని చెరపకుండా లెక్కించండి. చట్టపరమైన హోదాను కలగలపకుండా లెక్కించండి. లేకపోతే 2027 కుల గణన సామాజిక న్యాయానికి పునాది కాదు, దేశవ్యాప్తంగా ఇంకో భారీ గందరగోళానికి ప్రారంభం మాత్రమే అవుతుంది. థింక్ అబౌట్ ఇట్.